ఓం నమ శివాయ. ధనవంతులైన అంధులు. పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని పాపనాశంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. చెన్నైకి చెందిన ఒక ధనవంతుడు స్వామివారి మకాం ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఇప్పుడు పాపనాశనానికి కూడా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడు. స్వామివారు మకాం చేసిన ప్రాంతం బయట అంధ దంపతులు ఒకరు కళ్ళు లేని బిడ్డతో కలిసి భిక్షాటన చేస్తూ కూర్చున్నారు. ఆ ధనవంతుడు వారి భిక్ష అడిగినందుకు కోపంతో వారిని దుర్భాషలాడాడు. అంతేకాక స్వామివారి ఆశీస్సుల కోసం లోపలికి వెడుతూ వారిని తన్నాడు కూడా. స్వామివారి దర్శనం కోసం చాలామంది ఉన్నారు. స్వామివారు ఆ ధనవంతుణ్ణి పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేదాకా ఎదురు చూసేలాగా చేశాడు. ఆ ధనవంతుడు స్వామివారి ముందు పళ్ళు, ఇతర వస్తువులు ఉంచి నమస్కరించగానే స్వామివారు చాలా కోపంతో బయట ఉన్న భిక్షుకులతో ప్రవర్తించిన తీరును ప్రశ్నించారు. నేను ఏమీ ఇవ్వను అని ఒక్క మాట చెబితే సరిపోయేది, కానీ నీవు వారిని దుర్భాషలాడటమే కాకుండా ఆ గుడ్డివారిని తన్నావు. నీవు చేసిన ఈ పాపానికి నిష్కృతి లేదు అని చెప్పారు స్వామివారు. ఆ ధనవంతుడు కన్నీళ్లతో స్వామివారికి సాష్టాంగం చేసి క్షమాపణలు కోరుతూ, నేను చాలా పెద్ద అపరాధం చేశాను, నన్ను మన్నించి రక్షించండి అని వేడుకున్నాడు. వెంటనే స్వామివారు కరుణతో మృదుస్వరంతో, ఇక్కడే ఉన్న పాప వినేశ్వర స్వామిని సేవించి పూజించు, నీ పాపానికి పరిహారం పొందు అని చెప్పారు. ఆ రోజు రాత్రి కలలో అతనికి స్వామివారు పాప వినేశ్వరునిగా దర్శనమిచ్చి, ఆ అంధ కుటుంబానికి నీ వంతుగా సాధ్యమైనంత సహాయం చేయి, అదే నీకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పారు. తర్వాత ఉదయం ఆ ధనవంతుడు వెళ్ళి ఆ అంధ కుటుంబం చేతులు పట్టుకొని రోధించాడు. నేను మహాపాపం చేశాను, మీరు ముగ్గురికి చూపు వచ్చేందుకు శస్త్రచికిత్స చేయిస్తాను, నన్ను ఈ పని చెయ్యమని సాక్షాత్తు ఆ పాప వినేశ్వరుడే ఆదేశించాడు అంటూ అప్పటికప్పుడు వారికి 20 లక్షల రూపాయల చెక్కుని ఇచ్చి తిరస్కరించకండి అని బ్రతిమిలాడాడు. తర్వాత వారిని చెన్నైకి తీసుకువెళ్ళి తన ఇంట్లోనే ఉంచుకొని శస్త్రచికిత్స చేయించాడు. స్వామివారి అనుగ్రహం వల్ల వారికి చూపు లభించింది. ఇప్పుడు వారు ఈజిప్టులో ఉన్నారు. స్వామివారి అపార కరుణ వల్ల ఒక అంధ పేద కుటుంబం చూపును పొంది ధనవంతులుగా మారిపోయారు. స్వస్తి. ఓం నమ శివాయ. పరమేశ్వర అనుగ్రహం, పరమాచార్య అనుగ్రహం. ఒక మధ్యవయస్కుడైన శివాచార్యులొకరు తన స్వగ్రామాన్ని వీడి తన తండ్రి ఎంతగా వారించినా వినకుండా నగరంలో కొత్తగా నిర్మించిన దేవాలయానికి అర్చకులుగా వెళ్ళిపోయారు. ఆ దేవాలయం నగరంలో ఉండడం వల్ల అర్చక స్వామికి మంచి పారితోషికం లభించేది. అందువల్ల అతని జీవనశైలి స్థాయి మెరుగుపడింది. కానీ దురదృష్టవశాత్తు అహంకారాన్ని కూడా పెంచింది. ఈ అహంభావం కారణంగా చిన్న చిన్న సమస్యలకు కూడా తీవ్రంగా ప్రతిస్పందించే గుణం ఉన్న ఆ దేవాలయ ధర్మకర్త దేవాలయం తాళాలు అతని నుండి తీసుకొని వేరొక అర్చకునికి అప్పగించాడు. ఉద్యోగం పోయిన తర్వాత శివాచార్యులు పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చారు. వారి ముఖంలో తీవ్ర విషాదం అలముకుంది. ఆ శివాచార్యులను చూసి, ఏమైంది మీకు అని స్వామివారు ప్రశ్నించారు. నా ఉద్యోగం పోయింది, రోజుకు ఒక పూట భోజనం కూడా కష్టంగా మారింది. మీ తండ్రి గారు ఏమి చేస్తున్నారు అని స్వామి అడిగారు. ఆయన ఊర్లోనే ఉన్నారు,
శివాలయంలో సేవ చేస్తున్నారు. మీ ఊరికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? శివాచార్యులకు దానికి సమాధానం తెలియక మౌనంగా నిల్చున్నారు. వెంటనే స్వామివారు, మీ ఊళ్ళోని శివాలయం శైవ నాయనార్ల పత్తికాలలో గానం చేయబడింది. అంటే అది 276 పాడల్పెట్ర క్షేత్రాలలో ఒకటన్నమాట. ఆ దేవాలయం ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించబడింది. ఆ దేవాలయంలో వాయవ్య మూలలో ఒక పెద్ద చెట్టు ఉండేది. అది ఇప్పటికీ ఉందా అని అడిగారు. శివాచార్యులకు ఆ విషయం స్పష్టంగా తెలియకపోయినా ఉంది అని సమాధానించాడు. మీ ఊర్లోని శివాలయంలోని పరమేశ్వరుడు నిన్ను ఎంతగా ఇష్టపడతాడో. ఏవో చిన్న చిన్న దేవాలయాలలో సేవ చేసి ఇబ్బంది పడడం ఆయనకు ఇష్టం లేదు. మీ ఊరికి తిరిగి వెళ్ళి మీ తండ్రికి సహాయం చేయండి అని ఆదేశించారు స్వామివారు. స్వామివారి ఆదేశం ప్రకారం శివాచార్యులు తిరిగి ఊరికి వెళ్ళి వారి శివాలయంలో పరమేశ్వర సేవ ప్రారంభించారు. జరగబోయే అద్భుతం వారికి తెలియదు. మరుసటి నెలలోనే ఊరి ప్రజలందరూ కలిసి దేవాలయ పునరుద్ధరణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత ఏడాది కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఆ దేవాలయం నాయనార్ల పత్రికలలో ప్రస్తావించబడిన క్షేత్రం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఆ శివాచార్యులు మహాస్వామి వారి దర్శనానికి వచ్చి స్వామివారి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. పక్కనే ఉన్న పరిచారకులతో స్వామివారు అమాయకంగా ఇలా అడిగారు, ఇతను ఏ దేవాలయంలో అర్చకుడిగా ఉన్నాడో కనుక్కో అని. అప్పుడే ఆ శివాచార్యులు పైన కథ అంతా వివరించారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అని స్వామివారు అడుగగా శివాచార్యుల కళ్ళ నీళ్లతో నిండిపోయాయి. పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల నేను సుఖంగా, చాలా చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు. స్వామివారు చిరునవ్వు నవ్వుతూ, పరమేశ్వరుని అనుగ్రహం వల్ల అని చెప్పు, నేనేం చేశాను అని మృదువుగా అన్నారు. ఇటువంటి విషయాలలో స్వామివారు ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటూ ఉంటారు. శ్రీమఠం బాలుమామ మహాపెరేవాల్ దర్శన అనుభవంగల్ నుంచి ఈ కథనం. ఓం తత్సత్. స్వస్తి.